వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో తెలుగు మహిళా నాయకురాలు కాకర్ల రాము తులసి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటనపై విమర్శలు చేశారు. మహిళా పొగాకు రైతులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేవరపల్లి వేలం కేంద్రంలో పొగాకు బేళ్లను విక్రయించి నష్టపోయిన రైతులను జగన్ ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పొగాకు పంట కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని, దానిపై సరైన అవగాహన లేకుండానే జగన్ పర్యటించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొగాకు రైతులకు మెరుగైన మద్దతు ధర లభిస్తోందని, ఇంకా రైతుల వద్ద ఉన్న పొగాకు కూడా మంచి ధర వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జగన్ పర్యటన సందర్భంగా పొగాకు బేళ్లు దెబ్బతిన్నాయని ఆరోపించిన ఆమె దీనికి బాధ్యత వహించి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అలజడులు సృష్టించేందుకే జగన్ పర్యటన చేపట్టారని కాకర్ల రామ తులసి విమర్శించారు. ఈ యొక్క డేటా ఏమీ తీసుకోకుండా గోపాలపురం కాన్స్టిట్యున్సీకి వచ్చి పొగాకు సమస్యను తెలుసుకుందామని వచ్చారు. అసలు ఈ రోజు చూస్తే గోపాలపురం కాన్స్టిట్యున్సీలో కాదు, ఎంటైర్ స్టేట్లోనే పొగాకు అనేది కేవలం 20% మాత్రమే కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ఇంకా 80% బేళ్లు మా దగ్గరే, అంటే మేము అందరం కూడా మహిళా రైతులు, మా దగ్గరే ఉంది. ఇంకా 80% పొగాకు మేము అమ్మాల్సి ఉంది. ఇంకా మేము అమ్మలేదు. గవర్నమెంట్ మాకు సపోర్ట్గా ఉంది. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రైతులందరూ సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీగా వచ్చింది. ఇవన్నీ చూసుకోకుండా మీరు ఏదో పొగాకు ప్రక్రియ పూర్తయిపోయినట్టు, రైతులు ఏదో కష్టాల్లో ఉన్నట్టు మా కాన్స్టిట్యున్సీలో బుర్జలడానికి వచ్చారు. అసలు కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏమైనా అంత అసమర్థం ఉన్నారనుకున్నారా? దయచేసి ఒకసారి వెనక్కి చూసుకోండి. మా కాన్స్టిట్యున్సీ అంతా కూడా గోపాలపురం కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి ఆధ్వర్యంలో చాలా సుభిక్షంగా ఉంది, సంతోషంగా ఉంది. దట్స్ ఆల్. రెడ్డి గారు, మీరు అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటండి? మీరు చేసే న్యాయం ఏంటి అసలు రైతులకి? మీరు 2019లో అధికారంలో ఉండగా యావరేజ్ ప్రైస్ పొగాకు కేజీకి 142 రూపాయలు ఇచ్చేది. కానీ ఈ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యావరేజ్ ప్రైస్ 320 రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మేము కేవలం గణాంకాలను ఉద్దేశించి ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాం. ఇవన్నీ చూసుకోకుండా మీరు ఏదో పొగాకు రైతుల యొక్క సమస్యలు పరిష్కరిద్దామని చెప్పి మీరు ఎగేసుకుంటూ గోపాలపురం కాన్స్టిట్యున్సీకి వచ్చారు. ఇది ఏ విధంగా న్యాయం అంటే అసలు? ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో అధిష్టానంతో మాట్లాడి రైతులు మద్దతు ధర కల్పించే విధంగా ఆయన అన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఆయన ఏదైతే మాట్లాడి ఉన్నారో దాంతో భాగంగా ఈరోజు బేర్ ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా 50,000 రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఈరోజు గవర్నమెంట్ ఇమీడియట్గా బ్యాంకర్స్కి ఆర్డర్ వేసింది. కూటమి ప్రభుత్వం ఎంత అండగా ఉంటున్న ఈ దశలో మీరు ఈ రకంగా మా గోపాలపురం కాన్స్టిట్యున్సీకి వచ్చి మమ్మల్ని చూడలేక, మా అభివృద్ధిని చూడలేక మీరు ఏదో సమస్యను తెలుసుకుందామని వచ్చారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది చించింది ఏది లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా మా ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వాణిజ్య శాఖ మంత్రులు పీయూష్ గోయల్ గారితో మాట్లాడి ట్యాక్స్ సుంకాన్ని కూడా తగ్గించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల జీఎస్టీని తగ్గించారు. ఇవన్నిటి పట్ల రైతులందరూ కూడా ఈ రోజుల్లో కేవలం గోపాలపురం నియోజకవర్గం కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు అన్ని కాన్స్టిట్యున్సీలు వదిలేసి మా గోపాలపురం కాన్స్టిట్యున్సీలో మీరు ఎందుకు వచ్చారో నాకు ఒకటే అర్థమైంది. ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మా గోపాలపురం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు అభివృద్ధి చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. అవన్నీ తెలుసుకుని ఈరోజు అభివృద్ధి చెందిన కాన్స్టిట్యున్సీలో గోపాలపురంకి ఒక పేరు ఉంది. ఆయన మీ యొక్క పరిపాలనలో ఎప్పుడూ లేనటువంటి రోడ్డులు ఎన్నో నిర్మించారు ఆయన. అదే 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 13 కోట్ల రూపాయల చెక్కులను సీఎంఆర్ఎఫ్ చెక్కులను తీసుకొచ్చారు. ఎంతోమందికి పార్టీలకు అతీతంగా మా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఈరోజు పనిచేస్తున్నారు. వాటన్నిటిని చూడలేక వారలేక మీరు వచ్చి ఏదో సంఘీభావం తెలిపాలనుకుంటున్నారా? అదేవిధంగా ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో ఎస్పెషల్లీ 2,400 మంది రైతులు ఉన్నారు. కానీ ఈరోజు మీరు వచ్చిన జనసమూహం చూస్తే అసలు కనీసం 10,000 మంది వచ్చారంటే అదంతా ఏంటండి? మీ యొక్క సెల్ఫీలు తీసుకోవడానికి మీ పార్టీకి ఇంత ఉంది అంత ఉందని చెప్పుకోవడం కోసం తప్పితే నిజంగా అందులో లబ్ధిదారులు రైతులు పొగాకు రైతులు ఎవరూ లేరు. అవన్నీ మాకు తెలుసు, మేము అన్నీ తెలిసే మాట్లాడతాం. కాబట్టి దయచేసి ఇంకా చెప్పాలంటే మీరు ఈ రోజు గోపాలపురం కాన్స్టిట్యున్సీ రావడం వల్ల చాలా పొగాకు బేళ్లు మీరు విధ్వంసం చేశారు. అంటే బేళ్ళని పడగొట్టి చెదరగొట్టి చించేసి ఇష్టాసరంగా చెల్లారు. మీరు రావడం వల్ల మీరు వచ్చి లాభం చేసిన దానికంటే కూడా రైతులకి కీడు చేసింది ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి మీరు ఏదైతే విధ్వంసకరమైన బేళ్ళు ఉన్నాయో వాటిని కూడా మద్దతు ధర కల్పించి రైతులందరినీ కూడా సంతోషింపజేస్తారని ఆశిస్తున్నాం.